అందరిలో పాజిటివ్ అవ్వడం వలన రేపటి రోజున ఎలాంటి ప్రాబ్లమ్స్ రావమ్మా. ఒసేయ్, నువ్వు తనని చూసి నేర్చుకోవే. ఏంటి బుస్సు దాన్ని చూసి నేర్చుకునేది? ఓవర్ యాక్షనా? నీకు అది కూడా రాదమ్మా. నువ్వు మామూలు యాక్షన్ చేసినా, పాన్ ఇండియా యాక్షన్ చేసినా, ఓవర్ యాక్షన్ చేసినా ఈజీగా దొరికిపోతావు. అంతేరా, ముందొచ్చే చెవుల కంటే వెనకొచ్చే కొమ్ములే బాడీ అంటారు. మీ బాబు కొడుకులు నా వాల్యూని, నా సపోర్ట్ని మర్చిపోతున్నారు. ఏదో ఈ మధ్యొచ్చిన తిప్పులాడిని గ్రేట్ అని పొగుడుతున్నారు. ఇక నుంచి నా సపోర్ట్ మీ ఇద్దరికీ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఒసేయ్, నువ్వు అడిగితే ఎలా ఉన్నావో తెలుసా? నన్ను కామెంట్ చేస్తే నీ మీద కాంట్రవర్సీ చేస్తాను. వద్దులే. మీకేం కావాల్సి వచ్చినా నన్ను అడగండి, నేను చూసుకుంటాను. వస్తున్నాను రా. అనంత్ గారు, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. బావగారు, మీరు టెండర్కి వెళ్తున్నారుగా, ఆ టెండర్ మీకే రావాలి. మనకి రావాలని రాసి పెట్టుంటే మనకే వస్తుందంట, అమ్మ చెప్పింది. ఆ ప్రాజెక్ట్ మీరు చేయాలని రాసి పెట్టారు బావగారు. మీరే దగ్గరుండి మీ చేతులతోనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు. నా మాట నిజమవుతుంది చూడండి. చూడ్రా నీ పెళ్ళం, నువ్వేమో ఈ టెండర్ రాకపోతే కోట్లు వస్తాయనుకుంటుంటే తను మాత్రం మనకే రావాలంటోంది. అవును రోయ్, నీకు కోట్లు రాకుండా అడ్డుపడుతుంది. తన మాటలు మాత్రమే మనకి టెండర్ రావాలని, మనసులో మాత్రం టెండర్ నీళ్ళ వెనక్కి రావాలని అనుకుంటుంది. ఆ పిల్ల మనసు మీకు తెలీదులే. పదండి పదండి రా. ఇదేంటి ఇంత పాజిటివ్గా మాట్లాడుతుంది? జాగ్రత్త బావగారు. ఊర్వశి, నిన్ను నేను తప్పుగా అర్థం చేసుకున్నానమ్మా. ఇంతకు ముందు జరిగిన సంఘటన వల్ల అనుకుంటాను. కానీ నువ్వు మాత్రం చాలా కలివిడిగా ఉంటూ నా ఆలోచన తప్పని నిరూపిస్తున్నావు. తను నిన్ను నమ్మిస్తుంది నానమ్మా. తన మాటలు వేరు, లోపల ఉద్దేశం వేరుంటుంది. సుందరి, సుందరి, వస్తున్నాను బాలగారు. ఇదిగోండి టెండర్ ఫైల్స్. అనయ్య, టైం అవుతుంది, బయలుదేరదాం. ఆగండి రా. ఏమైందిరా? ఈ టీషర్ట్ పీస్ ఎవరిది? ఇలాంటి కలర్ టీషర్ట్ బాలాగారికి లేదే. నిన్న రాత్రి మంచినీళ్ళ కోసం నేను వెళ్ళినప్పుడు ఎవరో రూమ్లో ఉన్నారనే సెన్స్ అనిపించింది. అప్పుడే వాణి వచ్చుంటాడా?
నీలవేణి కన్స్ట్రక్షన్స్ 115 కోట్ల 19 లక్షలు కోట్ చేశారు. అంటే ₹1,00,000 మార్జిన్తో తక్కువ కోట్ చేసిన నీలవేణి కన్స్ట్రక్షన్కి ఈ టెండర్ వెళ్తుంది. రే అనంతు, మనం ఓడిపోతామా? అవునన్నయ్య, నువ్వు కలలుగన్న ఈ ప్రాజెక్ట్ మనకి రాకుండా చేయి జారిపోయింది. లేదంటే నాతోనే పెట్టుకుంటావా? అరే అనంత్, ఎలా రా? ఆ నీలవేణి గారు మనకంటే కేవలం ₹1,00,000 తక్కువ కోట్ చేశారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ రా? అదే నాకు అర్థం కావట్లేదురా. ఒరే అనంత్, నువ్వు కోట్ చేసిన అమౌంట్ ఎవరికైనా చెప్పావా? లేదు బామ్మ, ఎవరికీ చెప్పలేదు. మరి ఎలా లీక్ అయిందిరా? అనంతు, మరి ఈ ప్రాజెక్ట్ మనకు రాదా? ఆల్మోస్ట్ రాదన్నయ్య.